మద్ది శంకర్ ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అంచుడు ఉంటాడు. మద్ది శంకర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబానికి సుమారుగా 30 సంవత్సరాలు అంకితం చేసిన ఆయన జీవితం. ఏ పార్టీలకు పోతే ఆ పార్టీలకు మద్ది శంకర్ వచ్చి కొంతమంది నాయకుల వివేక్ వెంకటస్వామిని మిస్గైడ్ చేయడం వల్ల ఆ పద్ధతులు నచ్చక మద్ది శంకర్ 2021లోనో 2022లోనో పార్టీ మారి బీఆర్ఎస్లో చేరింది. కుటుంబాన్ని ఈరోజు కేవలం 2 సంవత్సరాల గ్యాప్తో బాల్కసుమన్తో ఉన్నందుకు వివేక్కే కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు రోడ్డున పడేశారు. మద్ది శంకర్ ఉంటున్న క్వార్టర్ గతంలో వివేక్కి కేటాయించడం జరిగింది. క్రమంలో వివేక్ ఆ క్వార్టర్ వద్దు మద్ది శంకర్కి ఇవ్వండి అని కూడా వివేక్ స్వయంగా లెటర్ రాయడం జరిగింది. మద్ది శంకర్ క్వార్టర్ను కాల్ చేపించి సొత్కు సుదర్శన్కి ఇవ్వండి అని చెప్పి కూడా లెటర్. కేవలం మద్ది శంకరే క్వార్టర్ ఎందుకు కాల్ చేయాల్సి వస్తుంది అంటే మద్ది శంకర్ తన కుటుంబాన్ని కాదని కేవలం గడ్డం ఫ్యామిలీ కోసం 30 సంవత్సరాలు కష్టపడ్డందుకు మద్ది శంకర్ ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది.